రామాయణానికి సంబంధించి చాలా మంచి ప్రశ్న అడిగారండి. రామాయణం నేటికి కూడా ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఆదర్శప్రాయంగా ఉంది అనేటటువంటిది. నేటికి కూడా మనం ఎందుకు రామాయణాన్ని మన జీవితంలో భాగం చేసుకున్నాము. నేటికి కూడా రామాయణం మన జీవితాలపైన, భారతీయుల జీవితాలపైన అంతటి ప్రభావం ఎందుకు చూపుతోంది అనేటటువంటి ప్రశ్నకు సమాధానం అండి. రామాయణం అనేటటువంటిది ఒక ఉద్గ్రంథం, మహత్తరమైనటువంటి పరమ పవిత్ర గ్రంథం. ఇది రామచంద్రుడి యొక్క చరితము అన్నారు. అదేవిధంగా సీతామాత యొక్క చరితము అన్నారు. ఇద్దరిది కూడాను, ఏ ఒక్కరిది కాదు. ఒక్కసారి మీరు రామాయణంలో మీరు మొత్తం మీద చూసినట్లయితే కనుక సీత లేకుండా కేవలం రాముడు ఉన్నా, రాముడు లేకుండా కేవలం సీత ఉన్నా కూడా అసలు రామాయణాన్ని మనం ఇంతకాలము మనం పవిత్ర గ్రంథంగా మనం భావించేవాళ్ళం కాదు. ఇద్దరూ ఉంటేనే సంపూర్ణమవుతుంది ఈ యొక్క రామాయణం అనేటటువంటిది.